పూజ గదిని అందరూ కూడా చాలా అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకుంటూ చూడగానే ఎంత బాగుందో అన్నట్లుగా ఉంచుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే మీరు పూజ గదిని ఎంత అందంగా అలంకరించుకున్నప్పటికీ కూడా ఈ 4 ఫోటోలు గనక మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. మీరు సంపాదిస్తారు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పులు చేస్తూ పోతారు కానీ అప్పులు తీర్చే పరిస్థితిలోకి మాత్రం మీరు రారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 4 ఫోటోలను మీ పూజ గదిలో అస్సలు పెట్టుకోకూడదు. ఇంతకీ ఆ 4 ఫోటోలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా మీ పూజ గదిలో విరిగిపోయిన దేవుని ఫోటోలు, విరిగిపోయిన దేవుని విగ్రహాలు, అలాగే చిరిగిపోయిన దేవుని ఫోటోలు అస్సలు పెట్టుకోకూడదు. ఇక తర్వాత శివలింగం గనక ఉంటే ప్రతిరోజు కూడా అభిషేకం చేయాలి. ఒకవేళ చేయలేము అనుకుంటే శివలింగాన్ని అస్సలు పెట్టుకోకూడదు. ఇక తర్వాత ఒకే దేవునికి సంబంధించిన రకరకాల ఫోటోలు పెట్టుకోకూడదు. ప్రతి దేవుడికి సంబంధించిన ఒక్క ఫోటోని మాత్రమే పెట్టుకోవాలి. ఇక చివరిగా ఇద్దరు భార్యలు ఉన్న వినాయకుని ఫోటోని కూడా పూజ గదిలో అస్సలు పెట్టుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.